నాకు ఇంకోటంటే నేను ఆహ్, చెప్పలేదు గానీ చాలా సార్లు చెప్పలేదు గానీ ఎర్లీ టీన్స్‌లో, టీనేజ్‌లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు. బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేదేంటంటే, ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలయి చేస్తూ ఉండేవాడిని. సో, ఎలా అవుతామో తెలీదు, ఏం తెలీదు. బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్డి నమ్మకంలో ఉంటే ఆహ్, అది బయటికి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు. మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గుగా ఉండేది. సో, ఒకసారి కాంచన నన్ను కూర్చోబెట్టి, "ఏరా అసలు నువ్వేంటి లైఫ్‌లో ఏమవుదాం అనుకుంటున్నావు?" అని అడిగాడు. ఆహ్, అంటే అది సినిమాల్లో కొంచెం హీరో అదని. అంటే ముందు దాన్ని నవ్వకుండా, తిట్టకుండా, అంటే చిన్నప్పటి నుంచి తిట్టి కంచిన, ప్రతిదానికి తిట్టి కంచిన, తిట్టకుండా, సరే హీరో అవుదాం అనుకుంటున్నావు కదా! ఆ పల్లెటూరులో కూర్చొని నువ్వెలా హీరో అవుదాం అనుకుంటున్నావు? హీరో అవ్వాలంటే ఎక్కడైతే నీకు హీరో ఛాన్స్‌లొస్తాయో అక్కడ కదా ఉండాలి. నువ్వు పల్లెటూరులో కూర్చొని ఏం చేస్తావు? ఏం పని చేస్తున్నావు? పోనీ హీరో అవ్వడానికి నువ్వేం పని చేస్తున్నావు చెప్పు అని. ఆబ్వియస్లీ ఆన్సర్ లేదు. సో, హి వాజ్ మై గైడ్. నువ్వు జీవితంలో ఏదన్నా అవ్వాలనుకో, నువ్వు సినిమా హీరో అవ్వాలనుకో, ముందు సినిమాల్లోకి వచ్చి పని చేయి. అక్కడెక్కడో కూర్చొని పల్లెటూరులో తిరగడం కాదని చెప్పి నన్ను మళ్ళీ మెడ్రాస్ రప్పించి మళ్ళీ సినిమాల్లో జాయిన్ అవ్వడానికి కారణమయ్యాడండి. సో, హి వాజ్ మై గైడ్.